నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ లడ్డు పులిహోర టెండర్లు రాత్రికి రాత్రి ఓ ప్రైవేట్ సంస్థకు టెండర్లు అప్పగించారంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్టోర్ రూమ్ ముందు నిరసనకు దిగారు. వీరికి స్థానికులు మద్దతుగా నిలిచారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఆదుకొని దారి చూపించాలని దేవస్థానం అధికారులను కోరారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ కు ఆలయ అధికారులు టెండర్ అప్పగించడంపై తమకు అనుమానాలున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. టెండర్లలో అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపించారు. 4 నెలల క్రితం టెండర్లు నిర్వహించి రాత్రికి రాత్రి టెండరు అప్పచెప్పడం అవినీతికి నిదర్శనం అంటూ నినాదాలు చేస్తున్నారు. లడ్డు పులిహోర తయారీపై టెండర్లు నిర్వహించడం పట్ల అమ్మవారి ఆదాయానికి సంవత్సరానికి కోట్లలో గండిపడుతోందని, డబ్బులన్నీ దళారుల చేతిలోకి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలంటున్నారు. తమకు న్యాయం జరగకపోతే పోరాటాన్ని ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. అవకతవకలకు అవినీతికి అడ్డాగా మారింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న లడ్డు పులిహోర తయారు చేసే టెండర్నే ఇది ఒక నిదర్శనం. ప్రతి ఆలయంలో టెండర్ జరిగితే వాస్తవం అది. ఇక్కడ మాత్రం 90 పైసలకు ఒక లడ్డు తయారు చేయడానికి, ఇక్కడ విక్రయించడానికి ఒక సింగిల్ టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ దాంట్లో ఏఈఓ అందరి హస్తం ఉంది. ఏఈఓ పైన ఈ కాంగ్రెస్ నాయకులు కమిషనర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని తప్పించుకోవడానికే ఈ టెండరు 90 పైసలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆలయంలో 40 పైసల నుంచి 50 పైసలే ఉంటుంది. దాదాపు ఒక్కొక్క లడ్డుకు 40 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. అదనంగా ఇవ్వడానికి కారణం ఇప్పుడు ఈ అమాయకులైన వీళ్ళ నోటికాడి కూడు కొట్టడమే తప్ప ఇక్కడ ఉన్న నాయకులు కొందరు కలిసి ఈ టెండర్ తీసుకోవడం జరిగింది. లడ్డు తయారీ కేంద్రంలో గత 40 సంవత్సరాల నుండి మరి వాళ్ళు లడ్డు పులిహోర నిరంతరం శ్రమిస్తూ మరి ఎంతోమంది లక్షల పబ్లిక్ వచ్చినా మరి వాళ్ళు కష్టపడుతూ రాత్రి పగలనక మరి వారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి విధుల నుండి మరి మేము వద్దు అన్నట్టు మరి చెప్పడం జరిగింది. మరి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, వారికి అలాగే కొనసాగిస్తూ ఉంచాలని చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఏఈఓ మరి ముందే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుండే. మరి వాళ్ళ నిర్లక్ష్యం ఖరీదు వీరు వాళ్ళ మూల్యం చెల్లించుకున్న పరిస్థితి ఏర్పడింది. గత 30 సంవత్సరాల నుంచి 10 మంది మహిళలు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు టెండర్ వేయడం జరిగింది. టెండర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీళ్ళతోటి కంటిన్యూ చేపిద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఇన్ని రోజులు టెంపుల్ నుంచి చేశారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేసి అమ్మవారి సన్నిధిలో